రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన పత్తికొండ మార్కెట్లో మరి రెండు కూడా మంచి కలర్లతో కనిపిస్తున్నాయి. కాడి ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా. మీవే అన్నా కాడి? మీవేనా? ఏమైనా పళ్ళు ఉన్నాయా? రెండు కూడా వేసినాయి. రేట్గా నేను చెప్పారు ఇక్కడ 1,20,000 1,20,000 ప్లస్ మరి 1,20,000గా రేట్ చెప్పారు. గిల్లలు బాగుపోతున్నాయా? సేద్యానికి ఏ పనికన్నా? రైట్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పామిడి మండలం కదా, అనంతపూర్ జిల్లా. నెంబర్ చెప్పండి అమ్మ. 70 13 06 71 72. అట్లయితే భరోసా బాగున్నాయి కదా. అది మంచి మాట. మరి మీరు రైతులే వ్యాపారమా అన్నా? తీద్దామన్నా, రైతులే వ్యాపారమన్నా? రైతులే కదా. ఎవరన్నా మీకే తీద్దాం. దాంట్లో అట్లనే ఎన్నో ఉంది. ఫ్రెండ్స్, అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో రైతు సోదరులు అయితే అందుబాటులో ఉన్నారు. మరి వారి వివరాలు. నమస్తే, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తపేట వాసెస్లు, దేవునికొండ మండలం, కర్నూలు జిల్లా. రైతులేనా మీరు? మరి ఈ వారం సంతకు ఎద్దులు చూనికి వచ్చారా, కొన్నికి వచ్చారా? చూసి కొన్నికే వచ్చారా? మరి మొత్తం చూసిరా సొంత? ఇంకా చూస్తూనే ఉన్నారు. మరి ఏమైనా కుదిరినాయనా మీకు? ప్రస్తుతానికి ఈ వారం ధరలు కానీ రేట్లు కానీ ఎట్లున్నాయంటారు? ధరలు బాగానే ఉన్నాయంటారా? ఎద్దు సొమ్ము ఎట్లు కలిసిందంటారా ఈ వారము? ఎద్దులు బాగా కలిసినాయంటారా, తక్కువ కలిసినట్టారా? బాగానే కలిసినాయంటారు. మీకు ఏ కావాలి? సీమవే, కిలారివే, ఒంగోలువే? సీమవే, దేశం ఎద్దులే కావాలా? మీకు నచ్చితే దేశం ఎద్దుల్లో ఏ రేటు దాకా పెట్టగలరు? 1,50 కాటి నుంచి 1,60కి అటు ఇటు కానీ పెట్టేశారు సైజుని బట్టి రేట్లు. మీకు నచ్చితే మంచి మాట. మరి మీ నెంబర్ చెప్పండి. ఒక్క నిమిషం, మీ నెంబర్ చెప్పండి. 85 20 86 59 70. ఎట్లా అంటారా? ఆ రేటు దాకా పెట్టగలరు. మరి ముఖ్యంగా చెప్పారు కదా రైతు సోదరులు, నెంబర్ అయితే ఇచ్చారు. ఆ రేట్లో మరి నమ్మకంగా మరి మీ దగ్గర ఏమైనా అమ్మకానికి ఉంటే వారికి నేరుగా వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా కన్సల్ట్ చేస్తే కూడా లొకేషన్కి వచ్చి కూడా బేరం కుదుర్చుకొని ధరలు మాట్లాడుకొని ఎద్దులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మన పత్తికొండ మార్కెట్లో రైతు సోదరులు తెలియజేస్తున్నారు. మరి అందరూ కొత్తపేట రైతు సోదరులేనా? రైట్, అదే మంచి మాట. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి.